వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది ఓటర్లు అయితే కనిపిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మరి రిపోర్టర్ వేణు లైవ్లో ఉన్నారు. వేణు చెప్పండి. ఎస్ ఎంఎన్ఆర్ ఉదయం 8 గంటల నుంచి మొదలైన పోలింగ్ కూడా జోరుగానే కొనసాగుతుంది. 10 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13.19% పోలింగ్ అయితే నమోదైంది. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లాకు సంబంధించి ఆర్ట్స్ అండ్ సైన్స్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఇక ఉదయం నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు భారీగా తరలివచ్చి అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక్కడి నుంచి ఉండడంతో ప్రచారంలో కూడా కొంత జోరు పెంచారు. ఓటింగ్ ఇక్కడి నుంచే భారీ స్థాయిలో ఆధిక్యం వచ్చే విధంగా ప్రయత్నాలు చేయడంతో కూడా ఓటర్లు అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మనం చూసుకుంటే అటు చంటి బిడ్డలను కూడా ఎత్తుకొని ఒక్కొక్కరు ఓటుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉదయం నుంచి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఎందుకంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు వరంగల్ నగరానికి చెందిన వారు కావడంతో కూడా పోలీసులు 144 సెక్షన్ విధిస్తూనే భారీ స్థాయి భద్రత కూడా కల్పిస్తున్నారు. ఇక 52 మంది అభ్యర్థుల లోపల 3 రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, మరో 11 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, 38 మంది స్వతంత్రులు పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రధాన పార్టీ ఉన్నటువంటి అభ్యర్థుల మధ్య పోటీ ఉందంటూ భావిస్తూ ఉన్నారు. ఇక వరంగల్ టౌన్ చూసుకుంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పింగిలి జూనియర్ కళాశాలలో కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో ఉన్న పోలింగ్ సెంటర్ కూడా మరికొద్దిసేపట్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక ఈ యొక్క టౌన్లో ఎక్కడైతే 1200 నుంచి 1300 పోలింగ్ బూత్లో ఓట్స్ ఉన్నాయో అక్కడ కొంతమంది భారీగా వచ్చే అవకాశం నేపథ్యంలో అక్కడ మంచినీళ్ళు కావచ్చు, ఓటర్లకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాంతోపాటుగా వచ్చేటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కొంత ఓటు అవగాహన లేకపోవడం, ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సిన నేపథ్యం లోపల మాక్రో అబ్జర్వర్లు కూడా వచ్చేటువంటి ఓటర్లకు ఏ విధంగా ఓటు వేయాలన్నట్టు కూడా కొంత అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఓట్లు పూర్తిగా దాదాపు 6% ఓట్స్ కూడా రిజెక్ట్ అయిన నేపథ్యం లోపల ఓట్లు అట్లా రిజెక్ట్ కాకుండా ఈసారి కొంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అయితే గతంలో కంటే ఈసారి ఓట్ల శాతం కూడా పెరుగుతుందంటూ కూడా భావిస్తున్నారు. మొత్తంగా మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాలలో 2 పోలింగ్ బూతులు ఉన్నాయి. 2 పోలింగ్ బూతుల్లో కూడా ఓటర్లు భారీగా తరలి వస్తారు. ప్రస్తుతం చూడవచ్చు మనం ఎంపీ ఎన్నికల లోపల మన చూపుడు వేలుకు సిరా వేసిన నేపథ్యంలో ఈసారి మాత్రం మధ్య వేలుకు సిరా వేస్తూ ఓటర్లను గుర్తించే విధంగా మధ్య వేలుకు ఓటు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, అసలు పట్టభద్రులుగా ఎన్నిసార్లు ఓటు వేశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు తెలిసి 7th టైం అనుకుంటాను. బాగుంది ఈసారి. ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. పబ్లిక్ కూడా తక్కువ ఉంది. సో మాకు పెద్ద టైం ఏం పట్టలేదు చేయడానికి. సో స్వేచ్ఛగా మా ఓటు మేము వేసుకోగలిగినాం. సో పట్టభద్రులందుకు ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అంటే ఈసారి ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా యావరేజ్గా 800 నుంచి 900 ఓటర్లే ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు, భారీ క్యూ లైన్లు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు అయితే వినియోగించడం. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటలలోపే పూర్తిగా ఓటు వచ్చేటువంటి అభ్యర్థులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం టెంపరేచర్ పెరిగే నేపథ్యంలో కూడా ఉదయం నుంచే వచ్చి ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 227 పోలింగ్ సెంటర్లో కూడా ప్రస్తుతం సజావుగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వేణు. సో ఓవరాల్గా చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.